అయిన వాడివి నువ్వే ఇట్టా చేస్తావనుకోలేదు. లక్ష్మి పుట్టినప్పటి నుంచి నీ ఇంటి కోడలనుకున్నావు. నీ ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపిద్దాం అనుకున్నావు. నువ్విప్పుడు ఇలా బయట సంబంధాలు చూసుకోవడం ఏమన్నా న్యాయంగా ఉందా? నీ దృష్టిలో ఇది అన్యాయమేనే. కానీ కాస్త మమ్మల్ని మా కుటుంబాన్ని మనసులో పెట్టుకుని ఆలోచించు. నీ పెద్ద కూతురు పెళ్లి చూపులోనే వాళ్ళు దులిపి దుమారం లావదీసింది. దాని ఫలితం ఎదుగో ఇవాళ ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకపోతున్నావు. పెద్దదేదో చేస్తే దానికి చిన్నమ్మాయి ఎలా బాధ్యురాలు అవుతుందయ్యా? ఆవిడ గారు చెల్లెలు కావటమేనయ్యా. పోనీ అదేదో ఆవేశంలో చేసింది అనుకుంటే ఈవేళ హోటల్ సర్వర్కి మన సుజాతికి ఏదో సంబంధం ఉందని ఇంకో దుమారం లేచింది. ఇదేమైనా చిన్న విషయమా చితక విషయమా సరిపెట్టుకోవడానికి? మాట జారితే మన్నించమని అడగ, కాలు జారితే కడుక్కోగలమా? ఒరేయ్, నీకు ఇష్టమైతే నీ కొడుకునిచ్చి చెయ్యి, లేదంటే వేరే సంబంధం ఏడు. అంతేకాని నా బిడ్డ మీద అభాండాలు వేస్తే మాత్రం మర్యాదగా ఉండదు. అభాండాలు వేయడానికి మీరేమో శత్రువుంటే మీ వెనకాల జరుగుతున్న భాగవతం ఏదో మీకు తెలియదు కనుక నేను చెప్పేది మీకు తప్పుగా తోస్తుంది. అదిగో ప్రేమజంట, మీరేడికి తెలుసుకోండి. మీ ఇల్లు చాలా బాగుంటుందండి. నిజంగానా? వస్తానండి. థ్యాంక్స్. అదేమిటండి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు? లోపలికి వస్తే కాఫీ ఇవ్వాల్సి వస్తానా? అబ్బే అదేం లేదు. అయితే అక్కడ దాకా దిగపెట్టామండి, పదండి. రండి, కాఫీ తీసుకుందరు కానీ. వద్దులేండి, ఏదో తమాషగా నాను. ఏమిటి అందరూ ఇలా ఉండిపోయారు? ఏమైంది మావయ్య? మామయ్య లక్ష్మిని కోడలుగా చేసుకోనంటున్నాడు. బయట సంబంధాలు చూసుకుంటున్నాడు. తెలుసా నీకు? తెలీదే. నీ కారణంగా, నువ్వు చేస్తున్న వెధవ పని కారణంగా. నేనేం పొరపాటు పని చేశానని? ఇంకా ఎందుకే ఆ తిక్క సమాధానాలు? ఎవరితో ఆ తిరుగుళ్ళు? ఎవరా కుర్రాడు? మీరెవ్వరూ అర్థం చేసుకోలేకపోయినా ఓ ఆడపిల్ల మనసును అర్థం చేసుకున్న పెద్ద మనిషి. పరువు ప్రతిష్టల్ని బజారు పాలు చేసే వాడు పెద్ద మనిషి. ఇన్నేళ్లు నిన్ను పెంచి నీ బాగు కోసం రక్త మాంసాలు ధారపోసే మేము నిన్ను అర్థం చేసుకోలేని దౌర్భాగ్యం. అదేనా అదేనా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకున్నది? నాన్న, ఒకసారి మీ మనసులో విషబీజం నాటుకున్న తర్వాత నేనేం చెప్పినా మీ కట్టుకథలానే ఉంటుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అతన్ని గురించి నేను చెప్పింది నిజం. నువ్వు వీచిన పడింది చాలక మా బ్రతుకులు కూడా బజారు పాలు చేసి ఇంకా ఎందుకే వాడిని సమర్థిస్తావు? అయితే నా మీద ఎవ్వరికీ నమ్మకం లేదన్నమాట. నీ మీద నీకు ఆ నమ్మకం ఉంటే వెళ్ళవే, వెళ్ళి వాడితోనే బతుకు. మాకు అపకీర్తి తప్పుతుంది, కాస్త మనశ్శాంతి అయినా దక్కుతుంది. నేను లేకపోవడం వల్ల మీకు అంత మనశ్శాంతి దక్కుతుందంటే అలాగే వెళ్తాను. కానీ నేరం చేశానని తలంచుకుని వెళ్ళటం లేదు. చేయలేదన్న గర్వంతో వెళ్తున్నాను. అది మాత్రం మర్చిపోకండి. నేనేనండి ఆయన చెప్పిన హోటల్ సర్వర్ మూర్తిని. వాళ్ళు వీళ్ళు మొరగడం కాదండి. ఆవిడ చేసిన పాపం ఏమిటో, నేను చేసిన నేరం ఏమిటో మీరు చెప్పగలరా? కట్నాల పేరుతో ఆడపిల్లలు జరిగే అన్యాయాన్ని వేలెత్తి చూపించింది. అదే కదండి ఆమె చేసిన పాపం. తప్పు చేశానేమో అని బాధపడుతుంటే కాదని ఓదార్చాను. అదే కదండి నేను చేసిన నేరం. ఈ సంబంధాన్ని పరాయి వాళ్ళు అర్థం చేసుకోలేదంటే తప్పు లేదండి. కానీ కన్నా తల్లిదండ్రులు మీరే అపార్థం చేసుకున్నారంటే దురదృష్టం. చేయండమ్మా, మీ రెండో అమ్మాయికి పెద్దలు హర్షించే కట్నాలు పెళ్లి చేయండి. ఈవిని అర్థం చేసుకుని ఆదరించే ప్రపంచం ఇంకా గొడ్డుపోలేదని నిరూపిస్తాను. డబ్బు ప్రమేయం లేకుండా మనసా వాచా ఈవిని కొరుకునే వ్యక్తిని తీసుకొచ్చి నేను పెళ్లి చేస్తాను.